మంచిది. ఈ రాత్రి దేవుని సన్నిధికి మరి పిలువబడిన వారు మరి వచ్చిన పిలుపులో ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరికీ వందనాలు. దేవాతి దేవుడు, సర్వసృష్టికి కారణ సంభూతుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మన పట్ల గొప్ప కార్యములు చేస్తున్న దేవాతి దేవుడు ఈ రాత్రి మనకు తోడై ఉండి మన సకల విధమైనటువంటి కార్యములలో మనకు తోడుగా ఉన్న దేవాతి దేవుని యొక్క నామ మహిమపరచబడినట్లుగా రెండు చేతులు పైకెత్తి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చెప్దామా? మంచిది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవాతి దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడను ఉద్దేశించినటువంటి మాటలు, ఈ మాటలు మరి ఈరోజు మట్టుకే కాకుండా మరి అలాగే రాబో మాసమునకు కూడా, అంటే నూతన సంవత్సరంలో కూడా ఈ మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తాను ఇచ్చు ప్రతి మాట అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే రీతిగా తన వాక్కును అందిస్తూ ఉంటాడు. ఏంటా వాక్కు అని తెలియపరచాలంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, మీరు ఈ మాసంలో గనక మీ హృదయాలను కఠినపరుచుకోకుండా మెత్తన చేసుకుంటే మీరు దీవించబడతారు. కఠిన హృదయాలు ఎవరైతే ఉంటాయో, కఠినమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి శాపవచనాలు కూడా దేవుడు ప్రకటన చేశాడు. ప్రియ దేవుని ప్రజలారా, కఠిన హృదయములు ఎవరికైనా ఉంటే, కఠిన హృదయముతో ఎవరైనా నింపబడి ఉంటే, దయచేసి రాత్రి దేవుని ఆత్మచేత ప్రకటిస్తున్నాను, కఠిన హృదయములు మార్పు చెందించుకున్నట్లుగా. భక్తుడైనటువంటి ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వాక్యములో, యూదావారికిని యెరూషలేము నివాసులకు ఇదిగో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంత నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మునుపెన్నడూ దున్ననటువంటి మీ బీడు భూములను దున్నుడి. ఈ భూమి దేనికి సాదృశ్యం అంటే మానవుల హృదయానికి ఇది సాదృశ్యం. అక్కడ రాయబడుతున్న వాక్యంలో ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఎన్నడూ దున్ననటువంటి బీడు భూములంట. అంటే ఆ భూములు చాలా కాలం సేద్యం లేకుండా, పంటకు ఉపయోగం లేకుండా, పనికి రాకుండా, నిష్ప్రయోజనంగా మిగిలిపోయినటువంటి బీడు భూములు. ఇది మానవుల హృదయాలకు
మరి కఠినమైనటువంటి హృదయానికి ఇది సూచనగా కనబడుతున్నది. నీ బీడు భూములను దున్నండి, ఎందుకంటే ఆ బీడు భూములు ముళ్ళ పొదల చేత నింపబడిపోయినది. ముండ్ల పొదలలో విత్తనము చల్లకుడి, ఎందుకంటే చల్లే ప్రతి విత్తనము అణిచివేయబడి. నీ హృదయములను దున్నుకోవాలి ఈరోజు, ఈ రాత్రి లేదా ఈ మాసం. రాబో మాసము, రాబో సంవత్సరము నీకు దీవెనకరంగా మార్చబడాలంటే కఠిన హృదయములు మార్చబడాలి, మార్పు నొందాలి. నీ హృదయంలో కఠినత్వాన్ని నువ్వు తీసివేసుకొనకుండా బీడుబారిన నీ హృదయమును దున్ని నీ హృదయములో ఉన్న మళ్ళ పొదలను తీసివేయకుండా దేవుని వాక్యం ఎంత విన్నా అది నీకు నిష్ప్రయోజనంగానే మిగిలిపోయింది. అందుకే మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను భక్తులు మరి వారి యొక్క పత్రికలో ఈ విధంగా రాస్తున్నారు. ఏమండి, విత్తనములు చల్లువాడి యొక్క ఉపమానములో 4 భూముల గురించి రాశాడు. ఒకటి దారి ప్రక్కన పడినది, రాతి నేల పడినది, ఒకటి ముళ్ళ పొదలలో పడినది, మంచి నేల పడినది. ఈ ముళ్ళ పొదలలో విత్తనము జల్లితే అది ఏ విధంగా నిష్ప్రయోజనమైందో భక్తులు తెలియపరుస్తూ అంటున్నారు. ఐంగిక విచారములు, ధన వ్యామోహములు, ఇహలోక వాంఛలు అవి వాక్యముననే విత్తనమును మొలకెత్తనివ్వకుండా అది అణిచివేసిందంట. అందుకనే ఈ సంవత్సరం 12 మాసములు, 11 మాసాలు సంపూర్తిగా నిండిపోయినాయి. 12వ మాసం 6వ తేదీ అంటే బహుశా మనం ఇంకొక గంట, ఒక్కొక్క అరగంట, పావు గంటలో మనం 7వ తారీఖులోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం నువ్వు ఇంకా కఠిన హృదయంతోనే ఉంటావు? కఠిన హృదయముల యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటే మొదటిది మొండితనం, అది అవిశ్వాసము కలిగించింది. రెండవది పాపం చేయడం, మరింత పాపానికి అది ప్రేరేపించింది. దేవుని మాట పట్ల ఆసక్తిని చూపించకపోవడం. నాలుగవది గర్వం, మోసం, అవివేకం. ఈ లక్షణాలు కఠినమైనటువంటి మనసుకు సూచనలు, లేకపోతే లక్షణాలు. ఎవడు కఠిన హృదయంలో ఏ విధంగా మీరు ఉంటున్నారో దేవుని వాక్యం ఈ రాత్రి మాట్లాడుతుంది. దేవుని వాక్యమును పెడచెవిన పెట్టిన ప్రతి ఒక్క హృదయము కఠిన హృదయమే. ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించిందో, ఎన్నిసార్లు నిన్ను గద్దించిందో, ఎన్నిసార్లు నీకు బుద్ధి చెప్పిందో, ఎన్నిసార్లు నీ బ్రతుకును మార్చుకోమని హెచ్చరిక చేసిందో, ఎన్నిసార్లు నీ అవివేకపు హృదయాన్ని తీసివేసుకోమని చెప్పిందో, నువ్వు నీతి ఫలించినట్లుగా నీ హృదయములో విత్తనము జల్లి కడవరి వర్షం కోసం ఎదురు చూడమని దేవుని వాక్యమును పెడచెవినట్లుగా ఎన్నిసార్లు నీ హృదయము కఠినమైపోయినదో ఒకసారి గమనించు. దేవుని వాక్యం ఈ రాత్రి మాట్లాడుతున్నది. కడవరి కాలపు హెచ్చరికగా దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. దినములు, కాలములు తండ్రి ఆధీనములో ఉన్నాయి. మనిషి కూర్చుండుట, లేచుట అది దేవుని చిత్తమై ఉన్నది. ఏనాడు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, ఏ దినమున ఏ సమయమున ఈ లోకాన్ని మనం ముగించుకుని వెళ్ళాలో మానవునికి తెలియదు. అందుకే భక్తుడైనటువంటి దావీదులా ప్రార్థన చేస్తూ, నా దినముల లెక్కెంతో చెప్పయ్యా, నా ఆయుష్కాలం ఎంత, నా దినముల పరిమాణం ఎంత చేసావో చెప్పు. ఎందుకంటే నా దినముల పరిమాణమును బట్టి, నా రోజుల గడియలను బట్టి నేను నిన్ను మరెక్కువగా స్తుతిస్తూ నా జీవితాన్ని నేను మార్చుకోవాలి. నా హృదయాన్ని నీకు అర్పించాలి. హృదయము దేవునికి ఇవ్వకుండా, హృదయములో ఉన్నటువంటి కఠినమైనటువంటి మనస్తత్వాన్ని తీసివేసుకోకుండా దేవుని మాటను పెడచెవిన పెడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీతోనే రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం మారకుండా నువ్వెంత భక్తి చేసినా అది నిష్ప్రయోజనం. నీ హృదయం మారకుండా నువ్వు దేవునికి ఎంత ఇచ్చినా అది నిష్ప్రయోజనం. బొక్కావాని తైలంలో చచ్చి నీగపడుట వలన అది నిష్ప్రయోజనం అగునట్లుగా నువ్వెంత భక్తి చేసినా, ఎంత నువ్వు ప్రార్థనా పరుడిగా బ్రతికినా, నీ హృదయము కఠినత్వం ఉందే, దానిని బట్టి నువ్వు నీ భక్తి అంతా వ్యర్థమైపోయింది. మార్పు చెందు, మారమని ప్రభు కోరుకుంటున్నాడు, మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు మారితే, నీ హృదయం మెత్తన చేయబడితే, నీలో నుండి ఫలాలు ఫలించినట్లుగా దేవుడే కార్యాభివృద్ధిని జరిగిస్తాడు. నీలో ఆత్మఫలాలు ఫలించినట్లుగా దేవుడు నీలో ఆ కార్యాన్ని
జరిగించినట్లుగా ఈ రాత్రి తన పనిని ప్రారంభిస్తాడు. నీ హృదయం మారాలి. మార్పు చెందిద్దా? మారిందా? మారలేదా? అసలు కఠిన హృదయాలు ఉన్నారనే దేవుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే ఆయనకి ఈ మాటలు ఎందుకు కదా? ఆయనకు అవసరం లేదు కదా. దీవెన గురించో, ఆశీర్వాదం గురించో, మేలు గురించో, లేకపోతే రాత్రి మీరు గడుపుతున్నారు కదా, మీ కుటుంబాలకు క్షేమకరమైనది ఏదైనా ఇవ్వాలనో దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే మాట. కఠిన హృదయాలు మారండి, కఠిన హృదయాన్ని మార్చుకోండి. ఇదే వాక్యంలో అక్కడ రాయబడుతున్నటువంటి మాటను ఒకసారి మనం గమనిస్తే అంటున్నాడు, అవిధేయులై ఉండుట మానుకొనుడి. అక్కడ పుట్టినోట్లో ఒక నెంబర్ రాశాడు, నెత్తి మీద ఒక నెంబర్ వేసాడు. ఏంటది? మీ హృదయములకు ఛేదననే సంస్కారమును చేసుకొనుడి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయములను ఏం చేసుకోవాలి? ఛేదన అనే సంస్కారాన్ని దానికి పాటించాలి. మీ హృదయములను మార్పు చేసుకోవాలి. అవివేకులై ఉండకుడి, అవిధేయులై ఉండకుడి, దేవుని మాటకు లోబడి ఉండండి. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం కఠిన హృదయంతో బ్రతుకుతావు నీవు? ఎంతకాలం దేవుని మాట వినకుండా బ్రతుకుతావు నీవు? ఎంతకాలం దేవుని మాటకు లోబడకుండా జీవిస్తూ ఉంటావు? హెచ్చరికగా ఏమండి, ఇశ్రాయేలు వారితోను, యోధా ఇంటి వారితోను, యెరూషలేము పట్టణస్తులతోను దేవుడు మాట్లాడుతున్నాడు. మీ హృదయములను దున్నండి, ఇక మీదట నేను వాటికి పని చెప్పండి. బీడు బారిపోయిని, మొద్దు బారిపోయిని మీ హృదయాలు మార్పు చెందకుండా మీరెంతకాలం భక్తిపరులుగా ముద్ర వేసుకున్నా అది నిష్ప్రయోజనం. మీ హృదయాలకు మీరేం చేయాలి తెలుసా? ఛేదననే సంస్కారాన్ని మీరు ఆచరించండి. బాహ్యంగా ఎన్నో ఆచారాలు ఉంటాయి, బాహ్యంగా ఎన్నో కట్టుబాట్లు ఉంటాయి, బాహ్యంగా ఎన్నో పద్ధతులు ఉంటాయి, బాహ్యంగా ఎన్నో మొక్కుబడులు ఉంటాయి, బాహ్యంగా ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. ఆంతరంగికంగా వచ్చేసరికి అంతా శూన్యం. ఎందుకంటే హృదయానికి మాత్రం పని చెప్పట్లేదు, శరీరానికి మాత్రమే కట్టడ వేసుకొని కూర్చున్నటువంటి ప్రజలు ఈనాటి క్రైస్తవ్యంలో మిగిలిపోయారు. అందుకే మోషే భక్తుడు అంటున్నాడు, సున్నతి మీ దేహములో కాదయ్యా, హృదయమునకు చేసుకొనడి. ఎందుకంటే ఆచారం అనేది ఒంటికి కాదు, హృదయమునకు కావాలి. ఒంటికి ఆచారాన్ని అప్పగిస్తే అది కట్టు ఆ యొక్క ఆచారం అనే ముసుగులో తొలతూగిద్దే తప్ప, ఆచారం అనేటువంటి ముసుగులో ఈ దేహము నడిపించేదే తప్ప, హృదయములో దేవునికి చోటు లేకుండా హృదయము కఠినపరచబడి దేవునికి దూరమై అవిధేయులై నరకానికి, దేవుని ఉగ్రతనే కోపాగ్నికి మీ మీదకి రాకుండా నిమిత్తం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయములు కఠినపరుచుకుంటే ఈ రాత్రి మన కఠిన హృదయములు ఏమవ్వాలో తెలుసా? మారాలి. కఠిన హృదయం అంటే ఏంటి? దేవుని మాట చెప్పినప్పుడు మాట వినకుండా ఆయన వాక్కును చెవిని ప్రక్కన పెడతావే, పెడచెవిని పెడతావే. దేవుడు నిన్ను గద్దించినప్పుడు, దేవుడు నీ మీద హెచ్చరికను ప్రకటింపజేసినప్పుడు, ఇదిగో దేవుడు నీ బ్రతుకు మార్చుకోమని నీ మీదకి దేవుని యొక్క వాక్కును ప్రకటించినప్పుడు నువ్వు ఆ మాటను పెడచెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా పోతావే, నీ కఠిన హృదయం నువ్వు ఆధారం చేసుకుని నువ్వు నడుస్తున్నావు. జాగ్రత్త. నీ రోజు నీది, ఈ నెల నీది, ఈ సంవత్సరం నీది కానే కాదు. భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, మనం నిన్నటి వారం, ఈరోజు మనది కాదు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. త్రాసు మీద ధూళి లాంటి జీవితం ఇది. ఏమండి, మన్నైనది తిరిగి మంటికి చేరినట్లుగా మంటి దేహములు మనవి. ఏమండి, భక్తులు అంటున్నారు, ఏమండి, కొండ ఆకారము కదా ఉంది కదా, చక్కగా నిర్మించబడింది కదా, అది పనివాడు చేతుల నుంచి చారిన తర్వాత మొక్కలు చెక్కలుగా పగిలిద్దు, చూసావా? అలాంటి జీవితాలు మనవి. మన బ్రతుకులు అంతే. చేజారిన కొండ యొక్క పరిస్థితి ఎంతో, మానవుని యొక్క ఆత్మ దేహమును విడిచి వెళ్ళిన తర్వాత అంతే. తర్వాత దాన్ని బాగు చేయలేం, తర్వాత మరలా పూర్వపు స్థితిని దానికి ఇవ్వలేం. పగిలిన కుండను పారవేయడమే తప్ప అది మరలా అతికించబడి వాడుకునడానికి ఉపయోగపడనే పడదు. నీ హృదయం కూడా మార్పు చెందకపోతే దేవుడు మరొక మాంసం అనేది నీకు దయాకిరీటంగా ధరింపచేయడానికి ఒకవేళ ఆయన అయిష్టుడిగా ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పగిలిన కొండలాంటి జీవితంగా నీకు జీవితం మారిపోయింది. ఇక మరలా నిన్ను అతికించడానికి, నిన్ను బాగు చేయడానికి, మరలా నిన్ను వాడుకోవడానికి, మరలా నీ ద్వారా పని జరిగించుకోవడానికి ప్రభు ఇంకా నీ మీద ఇష్టపడడు. ఒకవేళ ఆయన చేయాలనుకుంటే చేయగలడు, కానీ ఆయన మనస్సే విరిగిపోతే నిన్ను బాగు చేయడం ఎవరి తరం కూడా
కాదు. అందుకే కఠిన హృదయములు మార్పు చెందాలి. కఠిన హృదయములైనటువంటి వారు మార్పు చెందితే నీ కఠిన హృదయం మార్పు చెందిన దాన్ని బట్టి దేవుడు నిన్ను దీవెనకు కర్తగా మారుస్తాడు. చూడండి హెచ్కేల్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. హెచ్కేల్ గ్రంథము 5వ అధ్యాయము 7వ వాక్యం. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు యుండువారై మీ చుట్టూనున్న అన్యజనులకు కలిగినట్లుగా అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్థుల కంటే, చూడండి ఎలా ఉన్నారంట ప్రజలు, ఎలాంటి ప్రజలుగా ఉన్నారు. మీలో ఉన్న దేశస్థుల యొక్క కట్టుబాట్లకైనా చూసి బుద్ధి తెచ్చుకోకుండా, మీ మధ్యన జరుగుతున్నటువంటి అన్య ప్రజల యొక్క ఆచార పద్ధతులు బట్టైనా మీరు మార్పు చెందకుండా ఎంతకాలం మీరు నా మాట నా విధులను అనుసరింపక బ్రతుకుతున్నారు. చూడండి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటున్నారు, యెరూషలేము పట్టణ నివాసులు ఎలా ఉంటున్నారు. వారి మధ్యన జరుగుతున్నటువంటి ఈ విగ్రహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు వారు నియమిస్తున్న ఆ కట్టుబాట్లను చూసి కూడా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని యెరూషలేము పట్టణస్థులకు కనీసమైన దేవునికి అట్టి రీతిగన్నా మేము మా దేవునికి ఇలాగన్నా ఇంతకంటే ఎక్కువగన్నా మేము ఉండాలన్న ఆలోచన వారికి కలగట్లేదంట. వారి దేశము మధ్యలో ఉన్న జనుల కట్టుబాట్లైనా చూసి వారు నేర్చుకోవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు లోకంలో ఎంతోమంది వారి దేవుళ్లకు ఎంతో నియమ నిష్టముల చేత వారు భక్తిని చేస్తున్నారు. వారి భక్తి వారి ఇష్టం, దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ వారిని చూసైనా క్రైస్తవులు ఉన్నటువంటి మనలాంటి వారికైనా కొద్దిగా అవగాహన రావాలి. వారి భక్తి, వారు చేస్తున్న నియమ నిబంధనలు, వారి కట్టుబాట్లు, వారి ఆచార పద్ధతులు ఎంత నిష్టగా వారి దేవుళ్లకు పిలువబడుతున్నటువంటి వారికి ఎంత నిష్టగా వారు దేవుళ్లను కొలుస్తున్నారు. నిజమైనటువంటి దేవుడు, ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడైనటువంటి దేవుడు, ఆయన మాటను ఆయనకు లోబడే విధానంలో మనము వారినన్నా పోలి నడుచుకోవట్లేదు. ఎంత అవిధేయులమో కదా మనము మన దేవునికి, సజీవుడైన దేవునికి ఏ రీతిగా మనం దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగిస్తున్నాం, ఏ రీతిగా మనం దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నాం, ఏ రీతిగా మనం బ్రతుకుతున్నాం, ఏ రీతిగా మన హృదయపు విధానం ఉంటుందంటే మన చుట్టుప్రక్కన ఉన్నటువంటి వారి యొక్క కట్టుబాట్లను చూసైనా సరే మార్పు చెందినటువంటి హృదయాలుగా మనము ఉంటున్నాం. అరే వారే వాళ్ళ దేవుళ్ళకి అంత నిష్టగా ఉంటే మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన దేవుడు గొప్పవాడని, ఆరాధనకు యోగ్యుడని, సజీవుడని, నా విమోచకుడని, పాడుటకు కీర్తించుటకు యోగ్యుడైన ఆ దేవునికి నేను అంత జాగ్రత్తగా ఉండాలని ఎంతమంది ఆలోచన కలిగి ఉంటున్నారండి కదా. నోరు తెరిస్తే వీళ్ళలా అనుకుంటమే తప్ప మన నడవడికి ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఎలా ఉన్నది, మనము మన దేవుణ్ణి ఆరాధించే విధానంలో, మన దేవునికి లోబడే విధానంలో, మన దేవునికి యథార్థతగా మన దేవుని విధేయత చూపించే విధానం మన జీవితాలు ఎలా ఉన్నాయి. అన్ని జనులను చూసి కూడా బుద్ధి తెచ్చుకోలేని క్రైస్తవ్యముగా మనం క్రైస్తవులుగా మారిపోతున్నాం. వారి దేవుళ్ళని ఆరాధించడానికి వారు జీవిత సుఖాలను విడిచిపెడుతున్నారు. కానీ మనం వారి యొక్క స్వేచ్ఛను విడిచిపెడుతున్నారు. నిష్ఠతో వారు ఉంటున్నారు, ఎంతో భక్తి శ్రద్ధలతో వారు చేస్తున్నారు. కానీ మన దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, మన దేవుని కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం. అయ్యో మా దేవుడు ఇలాంటి వాడండి, మా దేవుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాడండి, ఆయన పరిశుద్ధుడండి, వేల్పులలో ఆయనకి సాటి లేరండి అని చెప్పి పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రకటించుట కొరకు నీ జీవితంలో నీవు నీ ప్రజల మధ్య ఎలా ఉంటున్నావు కదా. క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే క్రీస్తును ప్రతిబింబింపాలి, క్రీస్తును ప్రకటించాలి, క్రీస్తును మన శరీరమందు ప్రతిబింబించాలి, క్రీస్తు మనలా కనపడాలి. క్రీస్తు ఈ లోకములో తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించిన రీతిగా ఆయన మనల్ని కూడా వెంబడించాలని కోరుకుంటూ ఏం చేయమన్నాడు తెలుసా, తన్ను తాను ఉపేక్షించుకోమన్నాడు. దేంట్లో ఉపేక్షించుకోమన్నాడు? సమస్తంలో ఉపేక్షించుకోమన్నాడు. ఈ లోక కోరికలు, ఈ లోక ఆశలు, ఈ లోక కట్టుబాట్లు, ఈ లోక పద్ధతులన్నీ క్షణిక మాత్రమేనండి. వీటిని చూసి నువ్వు వీటి మీద మనసు పెట్టుకొని
వీటి మీద నువ్వు ఆధారపడి బ్రతకద్దు. లోక సుఖం ఎంతోసేపు ఉండదు, లోక సంతోషం ఎంతోసేపు ఉండదు. ఈ లోకం ఇచ్చేటువంటి ఈ సౌభాగ్యాలన్నీ కొంతమట్టుకే. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యమును పొందాలంటే ఈ లోక సుఖాలన్నిటికీ నువ్వు సిలువ వేయబడాలి. వేయబడ్డామా? ఇశ్రాయేలీలంటే వారి మధ్యనున్న అన్ని జనులు నడుచుకున్న రీతిగా కూడా నడుచుకోలేకపోతున్నారంట. వారి దేవుళ్ళను కొలవటకు సమయం సందర్భం లేకుండా ప్రతి దినమందు వారు ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుని ఇదిగో ఇది మా దేవునికి ఇవ్వాలి అని వారు అనుకొని వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవునికి ఇచ్చుటలో ఏమాత్రమును కూడా వెనుతిరుగుట్లేదండి. ఎంత ఖర్చు అయిపోతున్నారో, ఎంత శ్రమ పడుతున్నారో, ఎంత వారి దేహములను నలగగొట్టుకుంటున్నారో, ఎన్నిటికి వారు దూరం అవుతున్నారో, ఎన్నిటిని వారు విడిచిపెడుతున్నారో, ఎన్నిటిని వారు అసహించుకుంటున్నారు. కనీసము వారిని బట్టైనా నిజ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, నిజమైనటువంటి దేవుని ఆరాధకులుగా ఉన్నటువంటి మనము, మన దేవునికి మనము ఎట్టి రీతిగా మనము ఆయన్ని గణపరుస్తున్నాం కదా. మన హృదయ స్థితి అలా ఉన్నది. లోకమంటూ లోకాన్ని పట్టుకునే పోయేటువంటి తీరుగానే ఉంటుంది. కానీ ఎంత మటుకు మార్పు చెందని కఠిన హృదయం కలిగినటువంటి జీవితం మనం బ్రతుకుతున్నాం. అందుకే రాత్రి అంటున్నాడు, నీ హృదయం మారాలి, నీ కఠిన హృదయం మారాలి. నీ కఠిన హృదయం మార్పు చెంది నీ ప్రజల మధ్య, నీ చుట్టుపక్కల ప్రజల మధ్య ఉన్నటువంటి వారు నియమించు కట్టడలను, వారు ఆచరించు పద్ధతులను కనీసం చూసైనా నువ్వు నేర్చుకో. దేవునికి ఎలా విధేయత కలిగి ఉండాలో, ఏ రీతిగా నువ్వు ప్రభువుకి లోబడి ఉండాలో నేర్చుకో. అలా ఉండకపోతే నీ జీవితం వ్యర్థం. ఏమండి, అలా ఉండకపోతే నీ జీవితం వ్యర్థం. అరే, లోకంలో ఉన్నవారు వారి దేవుళ్ళకు ఎంత నిష్టగా వారు భక్తి చేస్తుంటే నీవు నీ దేవుడైనా నీ దేవుని కొరకు నువ్వు ఎంత నిష్టతను పాటిస్తున్నావు కదా, ఎంత నిష్టత పాటిస్తున్నావు. సంఘంలో ప్రకటించాను, ఎన్ని రోజులు మట్టి ప్రకటిస్తున్నా, ఈ సంవత్సరానికి ఆఖరి ఆన్లైన్ ప్రేయర్, దీంట్లో అందరూ పాలు పంపులు పొందండి అని అందరికీ ప్రకటించిన రావటానికి కొంతమందికి అయిష్టం. ఎందుకంటే శరీర బలహీనతలు వస్తున్నాయి. నిద్ర లేకపోతే మేము అనారోగ్యం పాలవుతామని బలహీనతలు గుర్తుకొస్తున్నాయి తప్ప, లేకపోతే మేము రాలేవండి, కూర్చోలేవండి అన్న సమస్యలు గుర్తుకొస్తున్నాయి తప్ప, నీ దేవుడి కొరకు నువ్వేం చేయగలవో అది నువ్వు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండలేకపోతున్నావు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చూద్దాం వాక్య భాగంలోనికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం కూడా చూద్దాం. మన కఠిన హృదయంలో మార్పు చెందినట్లుగా దేవుడి రాత్రి మనతో మాట్లాడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎవని మీద కోపగించెనో వారి శవములు 3వ అధ్యాయం 15వ వాక్యం. నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కాలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయముండగానే ఒకనినొకడు, చూడండి, నేడు అను సమయముండగానే పాపము ద్వారా భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు, ఇదిగో నేడు అను సమయముండగానే మీరేం చేయాలి తెలుసా? ఒకనినొకడు బుద్ధి చెప్పుకుంటూ మీ హృదయములను దృఢపరచుకోవాలి. మీలో కఠినత్వం ఏర్పడితే దేవుని వాక్యం మీరు లోబడలేరు. దేవుడు ఏం చెబుతున్నారో మీరు వినలేరు. దేవుని మాటకు మీరు విధేయులు కారు. ఇదిగో దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. నేడు మీరు ఆయన శబ్దము వినినప్పటి వలె మీరు ఎలా ఉంటున్నారంట? కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచకుండునట్లుగా జాగ్రత్తగా చూసుకోండి. ఆయన శబ్దము వినబడుతున్నది. దేవుని వాక్యము తన ప్రవక్తల చేత దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇదిగో సహోదరుడా, నీ హృదయం మార్పు చెందకపోతే, కఠినమైన హృదయం నీ మార్పు చెందకపోతే దేవుడు కోపాగ్ని నీ మీద ఉంటుందని దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉండగా ఆయన వాక్కును విన్న నీవు కోపం పుట్టించినప్పటి వలె నీ హృదయాన్ని నువ్వేం చేయకూడదు తెలుసా? కఠినపరచుకొనకూడదంట. నీ హృదయంలో మార్పు చెందినట్లుగా దేవుని వాక్యమునకు నువ్వేం చేయాలో తెలుసా? లోబడిపోవాలి. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుండగానే
హెచ్చరిక చేస్తుండగానే, ఇదిగో సహోదరుడా, నీవు నిలబడి ఉన్న స్థితి మంచిది కాదు, సహోదరి నువ్వు కూర్చున్న స్థితి మంచిది కాదు, నువ్వు మాట్లాడుతున్న స్థితి మంచిది కాదు అని దేవుడు నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, దేవుని వాక్కు నీకు ఏమని వినబడుతున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ హృదయమును దేవుని కోపం పుట్టించినప్పటి వలె కఠినపరుచుకోకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నేడు అను సమయము ఉండగానే, ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ నిమిషమే, ఈ రాత్రే నీ హృదయం మార్పు చెందితేనే ప్రభు నిన్ను దర్శించి నీలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. లేదా ఇంకా నువ్వు కఠిన హృదయంతోనే దేవుని మాటకు లోబడకుండా నీ ఇష్టానుసారంగా దేవుడు ఎన్నిసార్లు గద్దించినను నువ్వు లోబడకుండా నీ హృదయాన్ని అలాగే పెట్టుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు అనుకో, ఇవ్వండి చూడండి, ఏమండి హఠాత్తుగా వచ్చిద్దంట మరణం, చెప్పబెట్టకుండా వచ్చిద్దంట. లోబడని వానికి ఏమొస్తుందండి? హఠాత్తుగా వస్తుందండి, చెప్పబెట్టకుండా వచ్చేస్తుంది. నువ్వు దేవుని స్వరం విన్నప్పుడు నీ బ్రతుకు మార్చుకోకపోతే హఠాత్తుగా వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రీతిగా వస్తుందో చెప్పలేం. ఎందుకంటే మరణం అనేది ప్రతి ఇంటి వాకిటిన నిలిచి ఉన్నది. ఆ మరణము తప్పించుట యెహోవా వశం. ఆయన నుండి ఆయన ఒక్కడే మరణము తప్పించగలడు. ఆ మరణము తప్పించు దేవునికి నీ యొక్క హృదయమును మార్పు చెందిన నీ యొక్క హృదయమును అప్పగిస్తేనే తప్ప దేవుడు నిన్ను మరణము నుండి తప్పించు. ఆయన కోపాగ్ని గనక నీ మీద ఉందనుకో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ యొక్క సంహారకుడి చేతికి నిన్ను అప్పగిస్తాడు. అనుకున్న రీతిగా మరణం అనేది ఎలా వస్తుందో కూడా తెలియదు, ఎంత దారుణంగా ఉంటుందో తెలియదు. ఉదయకాలం నేను పేపర్లో చిన్న వార్త చదివాను, ఎప్పుడుదో తెలియదు, కానీ గర్భిణీ స్త్రీ కవలలంటే ఇద్దరు, ఏమండి తల్లి గర్భంలోనే బిడ్డలిద్దరు చనిపోయారంట. బిడ్డలిద్దరు చనిపోతే ఆ బిడ్డలిద్దరు చనిపోయారని ఆపరేషన్ చేస్తుంటే తల్లి కోమాలోకి వెళ్ళిపోయి ఆ యొక్క గర్భిణి చనిపోయింది. వీళ్ళెవరు లేకపోతే నాకెందుకని చెప్పి భర్త కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఇది ఎప్పుడుదో తెలియదు, ఎప్పుడుదో మరి వార్త తెలియదు, కానీ నిన్న కంటికి కనపడింది, దాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు అంతే. మరణం అనేది హఠాత్తుగా వస్తుంది. నేడనే సమయం ఉండగానే దేవుని మా స్వరము విన్నప్పుడు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకోకుండా దేవుని వాక్కుకు లోబడండి. దేవుని స్వరము విన్నప్పుడు దేవుని యొక్క మాటకు నీ హృదయంలో చోటివ్వండి. ఎప్పుడు దున్ననటువంటి బీడు భూములను, బీడు హృదయాలను దున్ని ముళ్ళ పొదలను తీసివేసి నీతి ఫలించినట్లుగా ప్రేమనే విత్తనమును వేసి కడవరి వర్షము కొరకు ఎదురు చూస్తూ ఉండండి. నీతి విత్తనములను నువ్వు కోస్తావు, నీతి అనే పంటను నువ్వు కోస్తావు. నీ హృదయము దేవునికి అర్పించుట వలన నీకు క్షేమం దాగి ఉన్నది. నీ హృదయం దేవునికి ఇచ్చుట వలన దేవుని దగ్గర నుంచి నీకు దీవెనలు దాగి ఉన్నాయి. అన్నిటికీ మూలాధారం నీ హృదయమే. అది చెడుకు నిలయం, చెడు పనులకు నిలయం, చెడు కర్మాగారం, నాశనానికి నిలయం, పాపానికి నిలయం, దుర్మార్గతకు నిలయం, గర్వానికి నిలయం, నాశనానికి ప్రథమ స్థానం నీ హృదయమే. అలాగే హృదయంలో కూడా జీవ నదులు ప్రవహించిద్దంట. అన్నిటికీ మూలాధారం నీ హృదయమే. నీ భ్రష్ట హృదయాన్ని, దుష్ట హృదయాన్ని, ఇహలోకపు వాంఛలతో నిండి ఉన్న నీ హృదయాన్ని మార్చుకొని దేవుని స్వరము వినబడినప్పుడే, ఇదిగో దేవా నేను ఉన్నానని దేవుని స్వరములకు నిన్ను నీవు అప్పగించుకుంటే, ఏదేను తోటల నుండి తోలివేయబడిన ఆదాము వలె నీ జీవితం కాకుండానట్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను తన పని కొరకు నిలబెట్టుకుంటాడు. సమూయేలు పిలిచాడు, సమూయేలు అన్నాడు. మొదట యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. రెండవసారి, మూడవసారి ఇలా కాదు, ఈసారి ఉన్నప్పుడు చిత్తము ప్రభా నీ దాసుడిని ఆలకిస్తున్నానని చెప్పమన్నాడు. నాలుగోసారి స్వరం ఏమైపడింది? సమూయేలు, చిత్తము ప్రభా నీ దాసుడని నేను విన్నాను. పిలుస్తున్నప్పుడు దేవుని స్వరమును విన్నాడండి. హృదయాన్ని కఠినపరుచుకోలా, లోబడిపోయాడు దేవుని వాక్కుకు. సమూయేలు నిలబడినప్పుడు పెద్దవాడవుతుండగా అతని కీర్తి ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించడం ప్రారంభించినాయి అంట. సమూయేలు నిలబడితే, సమూయేలు మాట్లాడితే, సమూయేలు శాసిస్తే ప్రజలు శాసించబడ్డారు. దేవుని యొక్క ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి సమూయేలు ద్వారా. నీ హృదయం మారుతుందా?
నీ హృదయం దేవునికి ఇస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడాలని, ఇదిగో నేడు అనే సమయం ఉండగానే నిన్ను దర్శించాలని, నీ బ్రతుకును బాగు చేయాలని, నాశనం నీ దగ్గరికి చేరకుండా, హఠాత్తు మరణము నీ దగ్గరికి రానివ్వకుండా దేవుడు తన కంచెలో నిన్ను కాపాడాలని దేవుడు ఉద్దేశించి దినములు నీతో మాట్లాడాలని ప్రతి దినమును నీకు ఇస్తున్నాడు. ప్రతి దినం ఇచ్చాడండి, ప్రతి గడియ ఇచ్చాడు. ఎన్ని రోజులో నీతో మాట్లాడాలని ఆయన ఆశ. ఎన్ని రోజుల నుంచో ఆయన స్వరముని వినాలని ఆయన కోరిక. ఏదైనా తోటలో ఆదామును పిలవగా చెట్టు చాటును దాక్కొని స్వరమును విన్నాడు, కానీ ముందుకు రాలేకపోయాడు. కానీ నాడు దేవుని స్వరము వినలేనటువంటి మందమతులైపోయారు ప్రజలు. దేవుని స్వరమును వినలేకపోతున్నారు. దేవుని స్వరమేదో, దెయ్యపు స్వరమేదో గ్రహించలేనటువంటి అజ్ఞానములోనికి ప్రజలు వెళ్ళిపోయారు. ఎందుకంటే దేవుని స్వరము వినుటకు ప్రజలు ఇష్టము లేకుండా వారి హృదయాలు ఏం చేశారు తెలుసా? కఠినపరుచుకున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ హృదయం ఎలా ఉన్నది? అన్నిటికీ మూలాధారం నీ హృదయమే. నీ హృదయం కఠినమైపోతే దేవుడు నీతో మాట్లాడిన నీవు అర్థం చేసుకోలేవు. దేవుడు నీతో పచ్చడించాలని, నిన్ను పలకరించాలని, నిన్ను తన పని కొరకు నిలబెట్టుకోవాలని ఆయన నీతో మాట్లాడని ఆశపడుతూ ఉంటాడు. కానీ నువ్వు వినలేవు. ఆయన స్వరం నీకు వినపడదు. నీ కఠిన హృదయం మారాలి. నీ కఠిన హృదయం మారితేనే ప్రియ సహోదరి దేవుని స్వరం నువ్వు వినగలవు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, అసలు నిన్ను పుట్టించుటకు తన ఉద్దేశం ఏంటో. ఐగుప్తులో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడాలని ఆశపడ్డాడు. కానీ ఐగుప్తులో దేవుని స్వరం మోషే వినలేకపోయాడేమో, బహుశా అరణ్యానికి నడిపించాడు. అరణ్యములో అయితేనే మోషే నా స్వరం వినగలడని అరణ్యములో తన మందను మేపుతున్నటువంటి మోషేను పిలిచాడు. ఏమండి, మొదల మాటలో దేవుడు అగ్ని రూపములో నిలబడి మోషేను పిలిచాడు. మోషే ఆ దర్శన రూపమును కనుగొన్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చాడు. నీతో మాట్లాడాలని దేవుడు ఎన్నో రోజుల నుంచి ఆశపడుతున్నాడేమో, తన పనిని జరిగించాలని. ప్రతి మానవాళి పుట్టుక వెనుక దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. దేవుడు ఊరికనే మానవాళ్ళని పుట్టించలేదు. అవుటివాడిగైనా, కుంటివాడిగైనా, గుడ్డివాడిగైనా, లేకపోతే ఏ వైఫల్యంతో పుట్టించినా, అన్ని సంపూర్ణత పుట్టించినా దేవుని ఉద్దేశం మానవాళి పట్ల ఒకటి ఉంది. అందుకొరకే దేవుడు ప్రత్యేకిస్తాడు, దేవుడు పిలుచుకుంటాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పిలిచిన వారిని, ఏర్పాటు చేసిన వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రజలు వినటానికి సిద్ధపడలేకపోతే దేవుడు మాట్లాడినా వినపడదు. అందుకే కదా యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, విననేరకుండునట్లు యెహోవా చెవులు మందము కాలేదు. ఆయన నీ స్వరం వినలేడు అనుకుంటున్నాము. ఆయన వినలేనటువంటి దేవుడు కానే కాదు. నీకును ఆయనకు మధ్య ఒక పాపం అనే బండ అడ్డుగా ఉంది. ఆ అడ్డు ఉన్నదాన్ని తొలగించుకుంటే ఆయన స్వరము నువ్వు వినగలవు, నీ స్వరము ఆయన వినగలవు. నీ మధ్యన ఉన్నది ఒకటి కఠినమైన మూర్ఖతతో నిండి ఉన్న బండ బారిపోయిన నీ హృదయమే. దాన్ని మార్పు చేసుకో, దాన్ని మార్చుకో. కఠిన హృదయాన్ని బ్రద్దల కొట్టు. బండ వంటి హృదయాన్ని వాక్యమనే దేవుని వాక్కనే శుద్ధి చేత పగలగొట్టు. ఎంతకాలం ఇంకా కఠిన హృదయుడివై తిరుగుతావు? ఎంతకాలము దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, కోపము పుట్టించినప్పుడు వలె, ఆయన స్వరము విన్నప్పుడు కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరుచుకోకుండా అయ్యా. హృదయాలను కఠినపరుచుకోబాకండి. ఎందుకు హృదయాలను కఠినపరుచుకుంటారు? మార్పు చెందని మీ హృదయాలు ఎందుకు? దేని కొరకు? దేవుని ఉద్దేశం ఒకటి ఉంది మానవుల ఎడల. ప్రతి మానవుని పుట్టించుటలో దేవుని ప్రణాళిక ఒకటి ఉన్నది. అందుకే దావీదు భక్తుడు ఎముకలలో ఒకటైనను, నరములలో ఒకటైనను, నా దినములలో ఒకటైనను లిఖించబడక మునిపే నీ నేత్రములు నన్ను చూచిని, నీ కళ్ళు నన్ను చూచిని. ఎందుకొరకు? దావీదును ఎప్పుడు చూశారు తెలుసా? సౌలు రాజ్యాన్ని పరిపాలించుటలో విఫలమైనప్పుడు, దేవుని చిత్తం నెరవేర్చుటలో విఫలమైనప్పుడు కాదంట. తల్లి గర్భములో ఒక రోజైనను కాక మునుపే అతను దావీదుని దేవుని కన్నులు చూచినాయి. తల్లి గర్భములో ఉన్నాడు, వెలివేయబడినప్పుడు ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు, ఒంటరి జీవితంలో ఉన్నాడు, మంద కాపుదలలో ఉన్నాడు. ప్రతి సమయంలో దావీదుని కనిపెడుతూ ఉన్నాడు. సమయం వచ్చింది, దేవుడు పిలుచుకున్నాడు, తన పని కొరకు వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ హృదయము ఎలా ఉన్నది పరిశీలించేద్దాం. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14వ వాక్యమును కూడా చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వాక్యం. ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు ఏం పడతాడంటండి? కీడులో పడతాడు. ఎవరు పడతారు?
హృదయమును కఠినపరుచుకున్నవాడు ఎక్కడ పడతాడంట? కీడులో పడతాడంట. ఏమండి, ప్రతి విధమైన కీడులు వాడిని వెంటాడుతూ ఉంటాయి. ఎందుకని? కఠిన హృదయుడు. మూర్ఖుడు చెప్తే ఎంత చెప్పినా వినడు కాబట్టి కదా, ఎంత చెప్పినా వినడు కాబట్టి వాడు వద్దురన్న పనే చేస్తాడు, వెళ్ళొద్దురన్న చోటుకే వెళతా ఉంటాడు, చేయొద్దన్నదే చేస్తూ ఉంటాడు, మాట్లాడొద్దన్నదే మాట్లాడుతుండు. పదే పదే చెప్పింది చేయకపోవడం బట్టి, లేకపోతే చెప్పిన దానికి విధేయత చూపకపోవడం బట్టి కఠిన హృదయుడు ఎక్కడ పడతాడంట? కీడులో పడతాడంట. నీవు కీడులో పడకూడదని దేవుడు ఉద్దేశించి నీతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. వింటావా దేవుని స్వరం? వినగలుగుతున్నావా దేవుని స్వరం? కీడు నీ మీదకి రాకుండా ఇశ్రాయేలుతో చెప్పాడు, అయ్యా ఐగుప్తు మీదకి నేను నా తెగులు రప్పిస్తున్నాను, ఎవడైనను గుమ్మము దాటి బయటకు వస్తే నాశనకరమైనటువంటి దూత వాడిని సంహరించింది. జాగ్రత్త, సంహారికుడు వాడిని సంహరిస్తాడు. ఎవడు తన గుమ్మములు దాటి బయటికి రాకూడదు అని దేవుడు సెలవిచ్చాడు. మోషే ప్రతి వాని గుమ్మం మీద ఈ యొక్క గొర్రెపిల్ల యొక్క వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము గుమ్మములు అడ్డ కమిలికి నిలువు కమిలికి రాసి ఉంచు, ఎవరును తెల్లవారుజాము వరకు గుమ్మము దాటి బయటికి రాకుండా సెలవివని చెప్పినప్పుడు ప్రజలు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి నాశనము కాకుండా వారు బ్రతికారు. అదే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాటిన తర్వాత వారి హృదయాలు ఎలా మారిపోయినాయి తెలుసా? బండగా మారిపోయినాయి అంట. దేవుడు వారి పట్ల చేసిన కార్యాలు, దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలు, ఎన్నడూ చవి చూడనటువంటి ఎన్నో మహత్కార్యాలు, సూచక క్రియలు వారి కళ్ళ ముందు ఎన్నో గొప్ప వింతలు చేసినప్పటికీ వారి హృదయంలో దేవునికి చోటు లేనందున వారు ఏమైపోయారు తెలుసా? ఆకులు వలె రాలిపోయారంట. నాశనం వచ్చిందండి. దేవుని మాటకు లోబడు. దేవుడు ఏం చెబుతున్నాడు అది చెయ్యి. నీ ప్రవర్తన మార్చుకోమని, నీ నడవడిక మార్చుకోమని, నీ జీవిత వైఖరి మార్చుకోమని, నీ ఆలోచన విధానం మార్చుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు చేస్తున్నది కరెక్టే అనుకుంటున్నావు, నీ మార్గమే సరైనది అనుకుంటున్నావు, నువ్వు వెళుతున్న త్రోవే నిజమైనది అనుకుంటున్నావు. కాదు సహోదరుడా, నువ్వు వెళ్ళు మార్గములో నాశనము కీడు పొంచి ఉన్నది. దేవుడు సెలవిస్తున్నాడు, మార్గములను నిలిచి చూడడి, ఏది మేలైన కరమైన మార్గము దాన్ని మాత్రమే విచారించి తెలుసుకొనడి. ఏది నీకు మేలైనది, నీకు నాశనము తేకుండా నిన్ను బ్రతికించేది ఏది? దేవుని వాక్యం ఈ రాత్రి మాట్లాడుతున్నది. ఆ వాక్యానికి నువ్వు విధేయుడు అయితే నాశనము నీ దరికి చేరకుండా కాపాడబడతావు. హృదయాలు మారుతున్నాయా? మార్పు చెందాలని ఆశ ఉంటుందా? దేవుని వాక్యానికి లోబడాలని ఉంటుందా? దేవునికి ఈ సంవత్సరం ఇవ్వలేకపోయాను, దేవునికి సమయం, ఈ సంవత్సరం దేవునికి నేను దేవుని సన్నిధిలో కలిసి ఉండలేకపోయాను, దేవునికి నా దశమ భాగం ఇవ్వలేకపోయాను, దేవునికి నా సమయాన్ని ఇవ్వలేకపోయాను, దేవుని నా కుటుంబంలో చేయవలసిన కార్యక్రమాలు చేయలేకపోయాను. ఇక మీదట నేను మార్చుకుంటాను, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా సమస్తాన్ని నేను నడవలికను మార్చుకొని దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇస్తాను, దేవుని చిత్తాన్ని నా జీవితంలో నా కుటుంబాన్ని నేను నెరవేరుస్తాను అని ఒకవేళ నీకు హృదయాన్ని మార్పు చెందించుకొని నువ్వు గనక దేవుని చిత్తమునకు నువ్వు ఇష్టపడి, ఇదిగో దేవా నా హృదయంలో నేను ఇవ్వవలసిన ప్రతిదాన్ని నేను నీకు ఇస్తాను ప్రభు అని దేవుని చిత్తాన్ని గనుక నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. లేదా అయిపోయిందిలేండి, అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, వచ్చే సంవత్సరం మహాబ్రతుకుంటే వచ్చే సంవత్సరం చూద్దాంలే అని దేవుని మాటను గనక నువ్వు పెడచెవిని పెడితే కఠిన హృదయులు ఎక్కడ పడతారంట? కీడులో పడతారంట. కీడులో పడతారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడు. మన హృదయములు కఠినమైనటువంటి హృదయములా? దేవుని మాటకు లోబడే హృదయాల, దేవుని వాక్యమునకు లోబడే హృదయాలైతే రాబో మాసం సంవత్సరం అంతా నీకు దీవెన, ఆశీర్వాదం, నీవు నిలుచు స్థలము దేవుడు నీకు స్వాచ్ఛముగా ఇస్తాడు. నీవు నిలబడిన చోట నిన్ను బండవలే స్థిరపరుస్తాడు. దేవుని యొక్క కంచి నీ మీదకు ఉంటుంది. నువ్వు ఏది పూనుకున్నా అది సఫలీకృతమైంది. లేదా కఠినమైన హృదయములతో ఉంటున్నావా? అయితే దేవుని కీడు నీ మీదకి రాకుండా చూసుకో. ఇంకెంతకాలము నువ్వు ఇంకా ఈ యొక్క కఠిన హృదయముతోనే బ్రతుకుతూ ఉంటావు? చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, జకర్యా గ్రంథంలో రాయబడినటువంటి మాట, 7వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడినటువంటి మాట. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనము. పూర్వీకులైన ప్రవక్తల ద్వారా ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను
కురివిందము వలె, హృదయములను కురివిందము వలె యెహోవా మహోగ్రత వారి మీదకి వచ్చేను. చూడండి ప్రియమైనటువంటి ప్రజలారా, ప్రవక్తల ద్వారా దేవుని ఆత్మ ద్వారా ప్రకటించబడిన దేవుని యొక్క వాక్కులను వారు పెడచెవిన పెట్టిన విధానాన్ని బట్టి దేవుని మహోగ్రత అంట. ఈ కోపాగ్ని ఉగ్రతని ఎవరు ఆపలేరు. ఇలాంటిది ఇది మహోగ్రత అంటే దాన్ని చెప్పడం కూడా సఖ్యము కానటువంటి ఉగ్రతను దేవుడు అవిధేయులై కఠినపరుచుకున్న రాతి వలె బండ వలె కఠినపరుచుకున్న వారి మీదకి దేవుని కోపాగ్ని దిగి వచ్చింది. కఠిన హృదయులారా మారండి, దేవుని వాక్కుకు లోబడండి. ప్రవక్తల చేత రాయబడిన మాటలు, ప్రవక్తల చేత హెచ్చరింపబడిన హెచ్చరికలు నీవు విని దేవుని వాక్కును లోబడి అంగీకరించి దేవుని వాక్కు గనక విధేయత చూపిస్తే ఆ ఉగ్రత దినమున నీవు దాచబడతావు. ఆ ఉగ్రత నీ కుటుంబం మీదకి రాకుండా కాపాడబడిద్ది. ప్రవక్తల ద్వారా ప్రకటించబడిన ఆనాటి కాలపు ప్రజలు దేవుని వాక్యమును పెడచెవిన పెట్టిన విధానమును బట్టి దేవుడు శత్రువులను పురుకొల్పి వారి మీదకి రప్పించగా దేశంలో ప్రజలు చెల్లాచెదరైపోయారండి. చెట్టుకొకలు పుట్టకొకలైపోయారు. ప్రజలు ఎవరు ఎట్టిపోయారో తెలియదు. అనాథలైన వారు కొంతమంది, మరణం పాలైన వారు కొంతమంది, తమ వారిని కోల్పోయి ఒంటరి జీవితాన్ని జీవించిన వారు ఎంతోమంది. దేవుని కోపాన్ని తట్టుకోవడం నరునికి సాధ్యం కాదది. నీ జీవితంలో కూడా దేవుని కోపం రాకమునిపే నీ హృదయాన్ని మార్చుకో. కురివిందము వలె కఠినమైన హృదయాన్ని మార్పు చేసుకో. నీ మీదకి దేవుని యొక్క మహోగ్రత దిగి వచ్చినదా నీ కుటుంబం పతనమైపోయింది, నాశనమైపోయింది, అది చెల్లా చెదరైపోయింది. నీ కుటుంబపు క్షేమం స్థితిగతులు మార్చబడిపోతాయి. ఇది శాపం కాదు, హెచ్చరిక. ఇదేదో నీ కీడు కోరి కాదు, నీ మేలు కొరకే మాటలు ఇవి. నీ పతనం కోరి కాదు, నువ్వు జీవించాలి. దేవునితో కూడా యుగయుగాలు బ్రతకాలి. ఆయనతో పాటు కూడా నిత్యము ఆయన ఉండు స్థలంలో నీవు కూడా జీవించాలని దేవుడు తన ప్రవక్తల మీద ఆయన వాక్కును ఉంచి ఇదిగో నీకు ప్రకటిస్తున్నాడు. 20 పెద్దల కడలేచి వారితో నీవు మాట్లాడని చెప్పినప్పుడు ఎవరు విందురని నేను ప్రకటించమంటావని 20 అంటే వారు వింటారో లేదో నీకు అనవసరం, వెళ్ళి ప్రకటించవయ్యా అన్నాడు. పెందల గడలేచి వెళ్ళాడంట. మధ్యరాత్రిలో చీకట్లోనే ఉండగానే ప్రజల గుమ్మాల దగ్గరికి వెళ్ళాడు. అయ్యారా, దేవుని కీడు మీ మీదకి వస్తున్నది కాబట్టి గ్రహించైన ఎక్కడి నుంచైనా మార్పు చెందండి అయ్యా. మీ గుడారములో ఉన్న అవిధేయతను, దుష్టక్రియలను, చెడును తీసి పారవేసి దేవునికి ఇష్టలుగా మీరు బ్రతకండి అయ్యా. ఎంతకాలం అయ్యా దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతారు? మీ హృదయాలు మార్చుకోండి అయ్యా అంటే ఒక్కడో కూడా దేవుని మాటకు లోబడలేదంట. కఠినపరుచుకున్నారు హృదయాన్ని. ఆనాడు దేవుని ప్రవక్తలు మాట్లాడిన రీతిగానే ఈ రాత్రి కూడా దేవుని ప్రవక్తలు అయినటువంటి దేవుని సేవకులైనటువంటి వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడుతున్నప్పుడు హృదయాలను మార్చుకోవాలి కదా, హృదయాలను మెత్తన చేసుకోవాలి కదా. అయ్యో, నేను ఈ అవిధేయతతో ఉన్నాను, ఈ పాపంతో ఉన్నాను, ఇలా మూర్ఖంతో ఉన్నాను, ఇలా మొండితనంతో ఉన్నాను, ఇలా గర్విష్ఠ స్వభావంతో ఉన్నాను, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేని వాడిగా నేను బ్రతుకుతున్నాను. అయ్యో, నా జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ డిసెంబర్ మాసంలో దేవుడు నన్ను దర్శించాడని ఎవరైతే గ్రహిస్తారో, గ్రహించిన నీవు ఊరుకుంటే సరిపోదు. గ్రహించిన నువ్వేం చేయాలో తెలుసా? మార్పు చెంది దేవుని ఆజ్ఞానుసారము నువ్వేం చేయాలో తెలుసా? నడుచుకోవాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడం ప్రాముఖ్యం కాదు, దేవుని చిత్త ప్రకారం జీవించడమే. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. అయ్యా నీ చిత్తం ఏంటో చెప్పు అంటారు చాలామంది. చెప్తే చేసేవాళ్ళు అయితేనే అడగాలి, చెప్తే చేసేవాళ్ళం కాదు. మనం అడుగుతానికి మట్టం అడుగుతాం. దేవా ఏమి ఇష్టం నీకు? బిర్యానీ ఇష్టమా, పలం ఇష్టమా అని చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇంకోసారి టీ తాగుతారా? దేవునికి స్తోత్రం. ముగిచ్చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కురివిందము వలె కఠినపరుచుకుంటున్నట్లు మీరేం చేయాలి తెలుసా? మీ హృదయాల్ని మార్పు చెందించుకోవాలి. ఎందుకోసమో తెలుసా? దేవుని మహోగ్రత లోకం మీదకి దిగిరాబోతున్నది. దేవుని మహోగ్రత దిగిరాబోతున్నదండి. అందుకే పాట రాశాడు కదా, అదే ఆ రోజు చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై ఏడ్చే రోజు ఒక రోజు ఉందంట.
చెట్టుకొకరే పుట్టకొకరే అనాథలే ఏడ్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు నువ్వు అనుభవించక మునిపే ఇదిగో ఈరోజే నీ హృదయమును మార్పు చేసుకొని, ఏ అవిధేయత, ఏ మూర్ఖత, ఏ బండబారిన హృదయం నీ హృదయంలో ఉందో, ఏ విధమైనటువంటి స్థితి నీ హృదయానికి పట్టి ఉందో దాన్ని రాత్రి వదిలించుకో, తీసివేసుకో. అయ్యా, నేను ఇలా ప్రవర్తించాను, ఇలా నడిచాను, ఈ రీతిగా ఉన్నాను, ఇలా అవిధేయుడిగా బ్రతికాను, నీ వాక్యాన్ని నేను అంగీకరించట్లేదు, నీ వాక్యానికి నేను విధేయుడిని ఇవ్వట్లేదు. మోషే, అయ్యా నేను బ్రతకట్లేదు, అయ్యా నేను నీ వాక్యానికి విరుద్ధుడిని, నేను బ్రతకట్లేదు ప్రభువా అయ్యా అన్నట్లుగా నువ్వు ఒకవేళ నువ్వు గ్రహించగలిగితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గ్రహిస్తావా? జాగ్రత్త. గ్రహించకపోతే దేవుని మహోగ్రత నీ మీదకి దిగి వస్తాడు. మోషే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రజలారా, ఇకనైనా మీరు మార్పు చేయండి, మీ గుడారంలో నుండి దుర్మార్గతను కొట్టివేసుకోవాలి. కొట్టివేసుకుంటప్పుడు దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అదే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం, నేను ముగిస్తున్నాను కొన్ని మాటలు కొంచెం. 5వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథము 5. యెహోవా దృష్టి ఉంచి ఉన్నావు, వారికి దుఃఖము కలుగలేదు, క్షీణింపజేసి ఉన్నావు గాని శిక్షకు లోబడనొల్లకు ఉన్నారు. రాతి కంటే హృదయము ముఖము ఎలా మారిపోయిందంట? రాతి వలె కఠినంగా మారిపోయింది. అస్సలు వారి హృదయాలు కానీ ముఖాలు కానీ మార్పు చెందడానికి ఎంత మాత్రమును కూడా అస్సలు సమ్మతింపట్లేదు. ఎన్ని శిక్షించినా, ఎంత గద్దించినా, ఎంత కఠినమైనటువంటి శిక్ష పెట్టినా ప్రజలలో మార్పు రావట్లేదంట. ముఖాలు ఎలా మారిపోయినాయి తెలుసా? రాతి కంటే కఠినమైనటువంటి స్థితిలోనికి వారి ముఖాలు వెళ్ళిపోయాయి. ముఖ కవలికలు కూడా మారిపోయినాయి. హృదయమును బట్టే ఏమండి ముఖ కవలికలు ఉంటాయి కదా. ఈ హృదయంలో సంతోషం ఉందనుకో ముఖంలో తేజస్సు ఉంటుంది. అదే హృదయంలో బాధ ఉందనుకో ఎలా ఉంటుంది? ముఖం దుఃఖంతో ఉండేది. అదే హృదయం బండబారిపోయిందనుకో, కఠినమైపోయిందనుకో ముఖ కవలికలు ఎలా ఉంటాయి? వాడు మొహం జుత్తిన అర్థమైంది, వీడు ఎంత కఠినంగా ఉన్నాడు, అరే వీడు మూర్ఖుడురా, వీడు కఠినుడురా అని చెప్పేటట్లుగా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడంట ప్రజలను శిక్షకు అప్పగించాడంట. దేవుడంట ప్రజలను క్షీణింపజేశాడంట. కానీ వారి హృదయములు ముఖములు మార్పు చెందక రాతి వలె బండబారిపోయినాయి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించాడు, ఎన్నోసార్లు దేవుడు నీకు బలహీనత పెట్టాడు, ఎన్నోసార్లు దేవుడు నీకు శిక్షను రప్పించాడు. నువ్వు మార్పు చెందాలని నీ మేలు కొరకే దేవుడు నీకేం చేశాడు తెలుసా? కొన్ని బలహీనతలు, కొన్ని అవమానాలు, కొన్ని నిందలు, కొన్ని శ్రమలు నీకు అప్పగించాడు, కొన్ని నీకు అనుమతించాడు. అది దేని బట్టో తెలుసా? నీ బ్రతుకును మార్చుకుంటావని, సరి చేసుకుంటావని. కొంతమంది ఎంత శ్రమ పెట్టినా కూడా వారి బ్రతుకులను మార్చుకోవట్లేదు. వారి ముఖాలు ఎలా అయిపోయినాయి? మార్పు చెందకుండా ఎంత శిక్షిస్తుంటే, ఎంత శిక్షను వారి మీదకి తెప్పిస్తుంటే, ఎంత క్షీణ దశను వారి మీదకి తెచ్చినా వారి ముఖాలు రాతి కంటే మరీ కఠినంగా మారిపోయినాయి అంట. మన స్థితి ఎలా ఉందో ఈ రాత్రి పరిశీలన చేసుకోవాలి. వారైతే దేవుని శిక్షకు కూడా లోబడకుండా, దేవుని గద్దింపు కూడా లోబడకుండా, ఎందుకు ఈ కీడు వస్తుంది, ఎందుకు ఈ నష్టం వస్తుంది, ఎందుకు ఈ అవమానం వస్తుంది, ఎందుకు ఈ బలహీనత వస్తుంది అని గ్రహింపు కూడా లేకుండా, దేవుడు చేయు శిక్షను వారు గ్రహించకుండా, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నాడని వారు గ్రహింపు లేకుండా శిక్షించే కొందుకు వారు ఎలా మారిపోతున్నారో తెలుసా? రాతి వలె మారిపోతున్నారంట. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని శిక్షకు లోబడి ఏమవ్వాలో తెలుసా? మన బ్రతుకును మార్చుకోవాలండి. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క మాట నీకు సెలవిస్తున్నాడు. కఠినమైన హృదయులారా, మీరు మార్పు చెందితేనే మీ జీవితాలు, మీ కుటుంబాలు దీవించబడతాయి. కఠినమైనటువంటి హృదయ కాఠిన్యత వల్ల కలిగేటువంటి కొన్ని ఫలితాలను కొన్ని చూసి మనం ముగించేసుకుంటాం. 9వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం సెలవిచ్చుచున్నాడు, వారు నా మాట వినకయు అనుసరింపకయు విసర్జించి జరిగించుటకై
నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే. చూడండి, నీవు హృదయము గనక మార్పు చెందక ఇంకా కఠినంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ దేశమును ఏం చేస్తాడంట? పాడు దిబ్బగా చేస్తాడంట. నీ దేశంలో క్షేమం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, నీ దేశంలో సమాధానం ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది అనేది ఉండదు. ఏం చేస్తాడు? నీ దేశమును పాడు దిబ్బగా చేస్తాడు. అంటే కరువులు, కాటకాలు, విపత్తులు, ఇంకా భయంకరమైనటువంటి శ్రమలెన్నో నీ దేశం మీదకి రప్పిస్తాడు. ఒక్కని అవిధేయత ప్రపంచానికి నాశనం చేస్తే, ఒక్కని విధేయత సర్వమానవాళికి రక్షణ తెచ్చిందని రోమీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో భక్తుడైనటువంటి పౌలు యేసు ప్రభు వారి యొక్క రాకను గురించి చెప్పినట్లుగా, ఒకని అవిధేయత సర్వమానవాళికి పాపం తెచ్చి పెడితే, ఒకని విధేయత దేశమంతటికి ఆ రక్షణ తెచ్చినట్లుగా, ఒకని హృదయమును బట్టి, ఒకని జీవితమును బట్టి, ఒకని కుటుంబాన్ని బట్టి, ఒకరి కఠిన హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేశమంతటి మీదకి పాడు దిబ్బగా చేస్తాడు. నదులు ఎండిపోతాయి, సరస్సులు ఎండిపోతాయి, చేతికి వచ్చిన పంట రాలిపోయింది, ఆహార ధాన్యాలు ఎలికలకు, మిడతలకు, పక్షులకు అప్పగిచ్చేస్తాడు. నీ కుటుంబంలో రాబడినంతటిని ఏం చేస్తాడు తెలుసా? చిల్ల సంచులో వేసినట్లుగా చేస్తాడు. ఆరోగ్యం ఉండదు, సంతోషం ఉండదు. బిడ్డలు, చేతికి వచ్చిన బిడ్డలు వారి యొక్క జీవిత విధానాలన్నీ నష్టపోతూ ఉంటారు. ఇదిగో సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, ఇదిగో ఈ సమస్య తీరిపోతుంది అనుకుండగా, చూడండి, అదిగో ఒక సమస్య తీరిపోతుంది అనుకుండగా మరొక సమస్య, అది తీరిపోతుండగా మరొక సమస్య. ఇదిగో అలలు వచ్చినట్లుగా సమస్యల మీదకి వస్తాయి, అలలు వచ్చినట్లుగా సమస్యల మీదకి వస్తాయి. శత్రువుదారుడు ఖడ్గము ధరించిన శత్రువు వచ్చినట్లుగా నీ సమస్య, వ్యాధులు నీ మీదకి వచ్చేస్తాయి, రోగాలు నీ మీదకి వచ్చేస్తాయి. దేవుని మాటకు అవిధేయుతుడై కఠిన హృదయముతో ఉంటే, కఠిన హృదయుడిగా నువ్వు బ్రతికితే, ఇంకా నీ బ్రతుకును మార్చుకోకుండా, నీ హృదయాన్ని మార్చుకోకుండా, నీ హృదయములకు దేవుని మాటకు లోబడకుండా, కఠిన హృదయుడా నువ్వు మారకుండా ఇంకా అలాగే ఉంటే, దేవుడు నీకు దేశం మీదకి నాశనాన్ని తెచ్చి పెడతాడు. జాగ్రత్త, పాడు దిబ్బని చేస్తాడు. అలాగే చూడండి, అదే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 7 నుంచి కొన్ని మాటలు. ఐగుప్తులో నుండి చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని, మూర్ఖత చెప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి, నడవలేదు గనుక ఆ నిబంధనలోని వాటినన్నిటిని నేనేం చేస్తున్నాను తెలుసా? ఎవరి మీదకి రప్పిస్తున్నాడంట? ఏ నిబంధనలోనిది దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఐగుప్తీయుల మీదకి వచ్చిన ఏ కీడు మీ మీదకి రానివ్వకుండా, ఏ తెగులు మీ మీదకి రానివ్వకుండా నేను కాపాడతా. ఎప్పుడు? నా ధర్మశాస్త్రపు విధులను మీరు ఆచరించినప్పుడు, నా కట్టడలు మీరు గైకొన్నప్పుడు. పెందల కడ లేచి ఇర్మియా భక్తుడు ఇలా గట్టిగా చెప్తున్నాడంట, వినపడేటట్లు అరుస్తున్నాడంట. వీధుల్లో నిలబడి, గుమ్మముల దగ్గర నిలబడి గట్టిగా నా మాట వినండి, దేవుని యొక్క శిక్షకు లోబడండి, దేవుడిచ్చు ఆజ్ఞకు లోబడండి. నీతో నిబంధన చేశాడు ఆయన. ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు నీతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన గనక నువ్వు మీరితే, నిబంధనలో దాగి ఉన్న ప్రతి ఒక్కటి నీ మీదకి ఏం చేస్తాడు తెలుసా? రప్పిస్తాడు. జాగ్రత్త. నిబంధన ఏం చేస్తాడు దేవుడు? ఆయన రద్దుపరిచేస్తాడు. నీ మీదకి ఏది రాదని దేవుడు నిబంధన చేశాడు. ఏ కీడు రాదని దేవుడు నీ మీద నిబంధన చేశాడు. ఏ కీడు రాకుండా చేయాలని దేవుడు నీ మీదకి నిబంధన చేసుకున్నాడు. ఇగో నోవాహుతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన? ఇదిగో భూమి ఉన్నంత కాలము
మరలా ఇలాంటి జలప్రలయం రప్పించాలని దేవుడు ఏం చేశాడు తెలుసా? నిబంధన చేసుకుని నిబంధనకు ఒక సూచనగా పెట్టాడు. ఏంటది? ధనస్సును ఒకటి నిలిపాడు. దేవుడి ప్రజల గనక దేవుని మాట వెనక అవిధేయులే కఠిన వృద్ధులే తిరిగితే దేవుడు నిబంధన రద్దుపరుచుకుంటాడు, మార్చుకుని ఏం చేస్తాడు తెలుసా? కీడులో నిబంధనలో ఏదైతే దాగి ఉన్న కీడు ఉందో ఆ కీడు నీ మీదకి రప్పించేస్తాడు. ఆ కీడులు నువ్వు పడకుండా ఉండాలంటే నీ హృదయమును మార్పు చేసుకోవాలి. కఠిన హృదయుడు అయితే నీ హృదయాన్ని మార్పు చేసుకొని ప్రభు కొరకు మెత్తనైనటువంటి హృదయముతో ప్రభు పాదాల దగ్గర చేరుదాం. నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానిద్దాం. నీ హృదయమును ప్రభువుకి ఇద్దాం. కఠిన హృదయములను బండ వంటి హృదయములను మెత్తన చేసుకుందాం. భక్తుడైనటువంటి ఆశ గురించి రాయబడింది కదా, అతడు చేసిన ప్రార్థన యెహోవా ఆలకించి అతడు చేసిన విన్నపమును దేవుడు అంగీకరించాడు. అతడు తన హృదయం ఏం చేసుకుని తెలుసా? మెత్తన చేసుకున్నాడంట. నీవు కూడా నీ హృదయములను మెత్తన చేసుకుంటే, నీ హృదయమును మార్చుకుంటే, నీ బ్రతుకును మార్చుకుంటే, కఠినమైన నీ హృదయమును నీ ప్రవర్తనను సరి చేసుకుంటే ఏ కీడు రాదని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ఏ అపాయము నీ కుటుంబమును నీ గుడారము సమీపించదని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానమును నిబంధనను రద్దుపరచకుండా ఉండాలంటే, నిబంధనలో దాగి ఉన్న కీడు నీ మీదికి రాకుండా ఉండాలంటే దయతో జ్ఞాపకం చేసుకో. దేవుడి రాత్రి నీ హృదయ స్థితిని అడుగుతున్నాడు. కఠిన హృదయుడిగా ఉంటున్నావా? వాక్యం పట్ల అవిధేయతుడిగా, వాక్యం పట్ల అవిధేయపు మనస్సుతో, లోబడినటువంటి మనస్సుతో నీవు జీవిస్తున్నావా? ఇంకను నువ్వు దేవుని వాక్యానికి లోబడట్లేదా? దేవుడిచ్చి హెచ్చరికలను నువ్వు అనుసరించకుండా దేవుని నిబంధనలకు నువ్వు విరుద్ధంగా బ్రతుకుతున్నావా? అన్యులు బ్రతికినట్లుగా, వారు జీవించినట్లుగా, వారు చేస్తున్నట్లుగా కనీసము వారి భక్తిని చూసైనా నేర్చుకోకుండా నువ్వు జీవిస్తున్నావైతే ఈ రాత్రికాల సమయం దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. రాబో మాసం నీకు దీవెనకరంగా మార్చాలని, రాబో మాసం అంతా నీకు ఆశీర్వాదకరంగా మార్చాలని, నీవు దినములన్నిటి క్షేమంగా నువ్వు బ్రతకాలని, ఏ కీడు, ఏ నాశనము, ఏ కన్నీరు నీ మీదకి రాకుండా, నీ కుటుంబం మీదకి, నీ కుటుంబంలోనికి ఏ కీడు రాకుండా దేవుడు నిబంధన చేసుకున్నాడు నీతో. దేవుని నిబంధన రద్దుపరచకుండా ఉండాలంటే నీ హృదయ స్థితి మారాలి. నీ హృదయం ఎలా ఉంది? మార్పు చెందిందా? మార్పు చెందకుండా ఇంకా అదే హృదయంతో నూతన సంవత్సరంలోకి వచ్చేస్తానండి, ఏదైనా డిసెంబర్ మాసం అంతా బ్రతికేస్తానండి అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఒక్కసారి లోకం వైపు చూడు. లోకం వైపు ఒక్కసారి చూడు. లోకగతులను ఒక్కసారి చూడు. ఎన్ని 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 వింతలు జరుగుతున్నాయో, ఎన్ని మార్పులు జరుగుతున్నాయో, ఎన్ని తుఫానులు ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసినాయో. ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. దేవుడు నిబంధన చేశాడు నీతో, ఏ కీడు నీ దరికి రానివ్వకుండా కాపాడతానని. ఆ నిబంధనలు నిలిచి ఉంది వేశ్య అయినటువంటి రాహాబు. ఆ రాహాబు నిలిచి ఉన్న దానిని బట్టి ఇదిగో దేశం అంతా నాశనమైంది, కానీ ఆమె మీదకి రాలేదు. కాబట్టి ఆ నిబంధనలు దాగి ఉన్న కీడు నీ మీదకి రాకుండానట్లుగా ఇప్పుడే నీ హృదయములను ప్రభువైన యేసు పాదాల దగ్గర పెట్టి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞకు నీవు లోబడుతూ, ప్రభువా నా హృదయాన్ని నేను మార్చుకుంటానయ్యా, నా కఠిన హృదయాన్ని నేను తీసివేసుకుంటానయ్యా, నా హృదయంలో ఉన్నటువంటి మూర్ఖతను నేను తీసివేసుకుంటాను ప్రభా, నీ ఆజ్ఞలకు లోబడతానయ్యా, నీ సన్నిధికి నేను విధేయుని అవుతాను ప్రభా, నీ కట్టడలకు నేను లోబడతాను ప్రభా, నువ్వు ఇచ్చు ధర్మం దేవుని నీ యొక్క వాక్యమునకు నేను శిరస్సు వహిస్తానయ్యా, నీ వాక్య ప్రకారంగా నా జీవితాన్ని నడిపించుకుంటానయ్యా, లోకములో ఉన్న దాని కొరకు పరిగెత్తానయ్యా, నీ కొరకే జీవిస్తాను ప్రభా అని ఒకవేళ నువ్వు ప్రార్థించగలిగితే ఈ రాత్రి ప్రభుని దర్శించి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ కఠినమైనటువంటి సమస్తాన్ని తుడిచివేసి మెత్తన హృదయమును నీకు ఇచ్చి, రాతి వంటి హృదయమును తీసివేసి మెత్తన హృదయమును నీకు ఇచ్చి నీ ద్వారా ప్రభు తన చిత్తమును నెరవేర్చుకునే దేవుడై ఉన్నాడు.